బండబాదుడు మళ్లీ మొదలైంది. 1వ తేదీనే పెట్రోలియం సంస్థల పెద్ద ఝలకిచ్చాయి. ఇక వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. గృహ వినియోగానికి ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ సహా వాణిజ్య వినియోగానికి వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయల మేర పెరిగింది. దీంతో 14.2 కేజీల డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ రేటు హైదరాబాద్లో 1105 రూపాయలు ఉండగా ఇప్పుడు పెంచిన రేటుతో అది 1155 రూపాయలకు అయింది. ఇక గ్యాస్ రేటు పెరుగుదలపై మంత్రి సబితా రెడ్డి ఫైర్ అయ్యారు. ధరలకు సమాధానం ఇవ్వాలని సూటిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కడైనా మోడీ గారి గ్రాఫ్ పెరుగుతుంది అంటారు. మోడీ గారి గ్రాఫ్ కాదు, ఈరోజు ధరల గ్రాఫ్ పెరుగుకుంటూ పోతాం. ఎక్కడ చూసినా ఏ ధరలైనా ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈరోజు గ్యాస్ ధరలు పెరగడంతో మహిళలు వంటింట్లో పోవాలంటే వణికిపోతున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఈరోజు మరొక్కసారి బీజేపీ ప్రభుత్వానికి చివరి రోజులు అంటే బీజేపీ ప్రభుత్వానికి చివరి గీతం పాడేది వంటింటి నుండి మొదలైంది అనేది మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మహిళా లోకమంతా కూడా తిరగబడి బీజేపీ ప్రభుత్వాన్ని దించాల్సిన సందర్భమని మరొకసారి